మటన్ ఫ్రై మనం ఎప్పుడన్నా చేసుకున్నా అది గట్టిగా అయిపోతుంటుంది కదండి, అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి మటన్ ఫ్రై కూడా చికెన్ ఫ్రైలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ మనం ఈ ఆయిల్ వేసేసుకుని దీంట్లో కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని వాటర్ ఏమి వేసుకోకుండా కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని చూసుకుంటే చూసారు మనకి వాటర్ అనేది ఏమీ లేకుండా మటన్లో ఉన్న వాటర్తోనే మనకి మటన్ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక రబ్బా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకుని మటన్ వేసేసుకోవాలి. ఇలా మటన్ వేసుకుని మొత్తం అంతా కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం ఇందాక మటన్ ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం అంతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకొని మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. మూత తీసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మనం అలా మగ్గించుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం అంతా ఫ్రైకి బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత మూత తీసుకుని మనం మటన్ ఫ్రై చూడండి మనకు ముక్క అంతా కూడా బాగా మెత్తగా అయిపోయి బాగా కుక్ అయింది. ఇలా ఒక చేతితో కూడా మనకి దీన్ని ఇలాగ మనం బ్రేక్ చేసుకోవచ్చు, అలా అంత మెత్తగా అయిందండి. ఇంకా చూసారు కదా ఎంత మెత్తగా అయింది. అంతేనండి, మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది.